కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాది సందర్భంగా నగరంలో నిర్వహిస్తున్న విజయోత్సవాల్లో భాగంగా ఇవాళ ట్యాంక్ బండ్లో ఎయిర్ షో నిర్వహించింది రాష్ట్ర సర్కార్. ఆకాశంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన విన్యాసాలు అందరినీ అబ్బురపరిచాయి. వైమానిక దళం ఎయిర్ క్రాఫ్ట్తో చేసిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సూర్యకిరణ్ ఏరోబాటిక్ బృందం గ్రూప్ కెప్టెన్ అజయ్ దాశరథి, ఇతర ఎయిర్ ఫోర్స్ ఫైటర్ పైలట్లు మిగ్ 23 విమానాలతో ట్యాంక్ బండ్ పైన చేసిన ఏరోబాటిక్ స్టంట్స్ ను ఎంజాయ్ చేశారు పబ్లిక్. ట్యాంక్ బండ్ దగ్గర నిర్వహించిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ షోకు సంబంధించిన మరింత సమాచారాన్ని హరిత అందిస్తారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడుస్తున్న సందర్భంగా ప్రజా విజయోత్సవాలు నిర్వహిస్తున్నారు. నిన్నటి నుంచి కూడా హైదరాబాద్లో ముఖ్యంగా ఈ సంబరాలు అంబరాన్ని అంటున్నాయనే చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు ముఖ్యంగా ఆదివారం ఇటు ఎయిర్ షో అనేది స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. ట్యాంక్ బండ్ వద్ద ఇక్కడ నిర్వహించిన భారత వైమానిక దళం నిర్వహించిన ఎయిర్ షో అయితే ప్రతి ఒక్కరిని కూడా అట్రాక్ట్ చేసింది. ఎట్లా ఉంది ఎయిర్ షో చూడడం? నాది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్, చాలా బాగుండే. మేడం మీరు చెప్పండి, ఎక్కడ నుండి వచ్చారు, ఎట్లా అనిపించింది ఎయిర్ షో? ఎయిర్ షో ఈజ్ ఎక్సలెంట్, ప్రౌడ్ టు బి అన్ ఇండియన్. ఎక్కే ఫ్లైట్స్ అయితే కొంచెం బోరింగ్ ఉంటాయి కానీ మీరు చెప్పండి ఎలా అనిపించింది? It was very nice. Enjoyed it. This was my first air show, so I enjoyed it very much. It was a very nice presentation. చెప్పండి ఎట్లా అనిపిస్తుందండి? ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గర ఏరోబాటిక్స్ చేశారు. బాగుందండి, చాలా బాగుంది. ఫస్ట్ టైం మేము ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. ఇవన్నీ చాలా కొత్తగా ఉంది, మంచి ఎక్సైటింగ్ అనిపించింది. 20-25 minutes. My friends came from Bihar. They are also very excited to watch this. All the arrangements and all. They're very happy. Yeah, they 1 year of the ceremony ఉంది కాబట్టి it was good. We enjoyed it a lot. చాలా బాగుంది. ది ఫ్లైట్ మంచిగానే ఉంది, చాలా బాగుంది. ఐ లైక్ దట్. చాలా బాగుందండి. అంటే మేము చూడటం ఫస్ట్ టైం ఇక్కడ ఇట్లా ట్యాంక్ బండ్ మీద పెట్టడం కూడా చాలా మంచిగా అనిపించింది. సో ఎంజాయ్డ్. ద ఫ్లైట్స్ వర్ వెరీ గుడ్. నార్మల్గా ఫ్లైట్స్ నార్మల్గా ఉంటాయి అండ్ ద స్టంట్స్ వర్ వెరీ గుడ్. When I thought it was the first time I saw, I think in Hyderabad, so it was very good. చాలా మంచిగా అనిపించింది. జై హింద్, జై భారత్. ఓకే, అంటే హైదరాబాద్లో మామూలుగా ఈవెంట్స్ అయితే టికెట్తో వెళ్ళాలి కదా, ఇక్కడ ఫ్రీ షో చేశారు, ఎట్లా అనిపించింది? చాలా మంచిగా అనిపించింది. చాలా గుడ్ డిసిజన్ ఇది అవ్వాలి ఇది, ఎందుకంటే అందరి టికెట్స్ తీసుకొని చూడదు, అందుకే. First time experience and very well. There's Lomo and all Hyderabad people are very happy for this show, and thank you so much for all pilots. It was amazing, ma'am. The maneuvers were so awesome and so accurate. Yes, I'm from here only. I'm from Hyderabad. Chala baagundi. Especially the evening and the sunset was very good. Location kuda chala baagundi. Plus the maneuvers were very awesome. Chudagani, it was very energetic to watch. It was perfect. First of all, ma'am, we have seen the acrobatic display of Wing Commander Sandeep Huda. I'm from Delhi. I've seen his performance in Bangalore as well. So it was an impressive display of the Suryakiran team. A big hats off and salute to you. Thank you, guys. ఇలాంటి ప్రదర్శనం చేస్తే మనకు పేట్రియాటిజం పెరుగుతుంది. ఇలాంటి మిలిటరీ కానీ, నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ ఇలాంటి డిస్ప్లే చూపిస్తే అందరికీ ఉత్సాహం, మోటివేషన్ అవుతుంది. వాళ్ళు జాయిన్ చేయడం డిఫెన్స్లో ఒక కోరిక జాగృత అవుతుంది. అది చాలా ముఖ్యం ఉన్నది. ఇది చాలా మంచి డెసిషన్ తీసుకున్నారు. ఇలాంటి చాలా అవుతూ ఉండాలి. I was actually a student of I wanted to join into the Air Force. I have to write NDA next year. It was my dream come true to attend this event as an air show in order to get more inspiration. I feel like these kinds of events will inspire many other people to join the Air Force, and that is hence inspiring much more patriotism into the people. I feel this is a very well organized event on part of the Telangana government as well. Considering how the event in Chennai was handled, this was extremely well handled by the Telangana government, and I loved the event. I loved the presentation by the 52nd Squadron of the Air Force. हैदराबाद में ऐसा शो होते रहना चाहिए. चिल्ड्रंस में अवेयरनेस आता, बहुत ही ज़बरदस्त लगा. एयर शो हमारे मिस्टर सूर्या कुमार जी जो पायलट थे बहुत अच्छा करे, अच्छी तरह करे. एयरफोर्स बहुत ही अच्छा तरह, जो तिरंगा था अच्छा लगा बहुत. हम लोग तो पहली फर्स्ट टाइम तो आए, अब जो माइनर होने के बाद फर्स्ट टाइम आए, बहुत ही अच्छा लगा.
ऐसी होते रहना। जय जय भारत, जय इंडिया। మొత్తంగా అయితే ఈరోజు విజయోత్సవాల్లో భాగంగా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఈ ఎయిర్ స్టంట్స్ అయితే ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా దేశ వైమానిక దళం సూర్యకుమార్ టీమ్ ఏరోబాటిక్స్ చేస్తూ దాదాపు 30 నిమిషాల పాటు ఈ షో నిర్వహించారు. అయితే ప్రతి 2 ఏళ్లకు ఒకసారి బేగంపేటలో జరిగే ఎయిర్ షోకి టికెట్ ఉంటుంది. కానీ ఇక్కడ విజయోత్సవాల్లో భాగంగా ఉచితంగా ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ ఈ ఎయిర్ షోని ఎంజాయ్ చేసే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడం చాలా హ్యాపీగా ఉందని పబ్లిక్ కూడా చెప్తున్నారు. ఇది ప్రజెంట్ ట్యాంక్ బండ్ వద్ద ఎయిర్ షోకి సంబంధించిన డీటెయిల్స్. కెమెరా పర్సన్ మధుతో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.